హాయ్ అండి, పంతులమ్మ ముచ్చట్లకు స్వాగతం. నేను ఈరోజు మామిడికాయ మరి గంగమాలి కూరతో పప్పు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. నేను కొంచెం పప్పును తీసుకొని దానిలో మామిడికాయలు మామిడికాయ పీసులు కూడా ఉన్నాయి ఇంట్లో, కాబట్టి పీసులు కూడా వేసాను. వెనకటికి పెళ్ళిళ్ళలో మామిడికాయ పీసులు ఉంటే చాలా టేస్ట్గా తినేవారు అన్నట్టు, అందుకే పీసుల గుళ్ళ కూడా పులుపు ఉంటుందని వేయడం జరిగింది. ఒక మామిడికాయని తీసుకున్నాను, తర్వాత పీసులు ఉంటే వేసేసాను. అందులేసి ఒక ఉల్లిగడ్డను ఇది వేయడం జరిగింది. గంగమాలి కూర నేను ఒక కట్ట తీసుకున్నాను, ఒక కట్ట కూడా తీసి దానిలో కడిగి వేయడం జరిగింది. తర్వాత అందులోకి మరి దానిలో ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. దీనికి పచ్చికాయల కంటే కూడా కారం వేస్తేనే బాగుంటుంది. ఈ మామిడికాయ పప్పు గంగమాలి కూరలో పచ్చికాయలకు టేస్ట్ అంత బాగుండదు. అందుకే దానికి ఇప్పుడు ఫస్ట్ నేను పప్పు కడిగిన తర్వాత అందులో ఉల్లిగడ్డను, గంగమాలి కూరను, మామిడికాయను వేసి దానికి సరిపడా నీళ్లు పోయడం జరిగింది. ఇప్పుడు నేను పసుపు తీసుకొని దానికి కొంచెం వేయడం జరిగింది. ఎక్కువ వేయకండి, బాగుండదు, చేదు వస్తుంది ఎక్కువ వేస్తే పసుపు. తర్వాత అందులోకి మళ్ళీ కారం తీసుకోవడం జరుగుతుంది. దానికి సరిపడినంత కారం చూడండి, నేను అందాజకిస్తున్నాను, సరిపడినంత వేయడం జరిగింది. అందులోనే మీరు ఉంటే కరివేపాకు, కొత్తిమీర అవి కూడా యాడ్ చేసి వేయచ్చు. ఇప్పుడు వీటిని అంతా కూడా పెట్టి మరి దానికి కుక్కర్కు మూత బిగించి స్టవ్ మీద పెట్టాలి. చూడండి, నా ఛానల్ కానీ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అన్నట్టు. గంగమాలి కూర కానీ పాలకూరతో కానీ మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు ఈ పప్పు చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు కారమే వేయాలండి, పచ్చికారం వేయకండి, బాగుండదు, టేస్ట్ కూడా కుదరదు. ఈ పప్పుకు కాంబినేషన్గా మళ్ళీ మామిడికాయ రోటి పచ్చడి ఉంటుంది. ఆ రోటి పచ్చడి కలుపుకొని తింటే, మామూలుగా మామిడికాయ చట్నీని కలుపుకొని తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు నేను పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక చూడండి, పప్పు ఈ విధంగా అయింది. దానిలో పప్పులో కూడా పోపు పెట్టి ఇది చేయడం జరిగిందండి. ఓకే.